క్రైస్తలో దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ దినం దేవుని వాగ్దానం యెషయా 55వ అధ్యాయం 3వ వచనం. చెవియొగ్గి నా యుద్ధకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఈరోజు నీతో, నీ పిల్లలతో, నీ కుటుంబం వారితో దేవుడు చేస్తున్న వాగ్దానం ఏమిటి అంటే, నువ్వెప్పుడైతే దేవుని మాట వింటావో అప్పుడు ఆయన నీతో నిత్య నిబంధన చేస్తున్నాడు. అదేమనగా, దావీదుకు ఎలాగైతే తన కృపను, శాశ్వత కృపను ఎలాగైతే చూపాడో అలాగే దేవుడు ఈరోజు నీతో, నీ పిల్లలతో, నీ కుటుంబం వారితో సెలవిస్తున్న మాట ఏమిటంటే, నువ్వెప్పుడైతే దేవుని యొక్క మాట విని ఆ మాటకు చెవియొగ్గి దేవునికి లోబడతావో అప్పుడు ఆయన దావీదుకు చూపిన శాశ్వత కృపను మీకును, మీ పిల్లలకిని, మీ కుటుంబం వారికిని చూపబోతున్నాడు. మనం దేవుని మాట వినిన ఎడల, దేవుని యొక్క మాట విని మనం దేవునికి విధేయత చూపించిన వారమైతే ఆయన యొక్క మాటకి లోబడాలి. లోబడిన వెంటనే దావీదు కూడా ఎన్నో విషయాల్లో దేవునికి లోబడ్డాడు. ఆయన దేవుడు మాట్లాడగానే ఆ విషయాలన్నిటిలో కూడా దావీదు ఏం చేస్తున్నాడంటే దేవునికి లోబడ్డాడు. అలాగనే ఈరోజు మనం కూడా దేవుని యొక్క మాటకి లోబడే వారిగా ఉండాలి. మనం ఎప్పుడైతే దేవుని మాటకు లోబడతామో ఆయన మనతో నిత్య నిబంధన చేస్తున్నాడు. మనుషులు ఎవరు చేయరు, కానీ దేవుడు మాత్రం మనతో నిత్య నిబంధన చేస్తున్నాడు. అదేమంటే దావీదుకు చూపినటువంటి శాశ్వత కృపను మనకిని కూడా చూపబోతున్నాడు. ఈ రోజు నుంచి దావీదుకి ఎలాగైతే తన కృపను చూపినాడో అలాగనే ఈ రోజు నుండి నీకును, నీ పిల్లలకిని, నీ కుటుంబానికిని, నీ కలిగిన అంతటికిని కూడా దేవుడు నీకు కృప చూపును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.